అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? మంచిగున్నా నేనైతే. ఇగో ఇప్పుడైతే ఆర్డర్ వచ్చింది. ఇక తేజనైతే ఆర్డర్ పెట్టింది. కొబ్బరి బొండలు, ఇంకా పాలు, ఇక మనకు ఈ ఇంట్లోకి ఏదే సంబంధించిందో అన్నీ ఆమె పెట్టింది. సూర్యునైతే చూస్తాము. ఇక ఏం పెట్టిందో నాకైతే తెలియదు. ఇక చూసేదాకా మాత్రం నాకు తెలియదు అది. ఎందుకంటే గివి గివి పెట్టి బిడ్డ అని నేను అన్నా. ఇక గడ్డనైతే పెట్టింది. ఇక మనకు శివరాత్రికి ఇక అది ఆ రోజు కూడక ఇక కొంచెం 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 కొంచెము అన్నీ తీసింది అన్నట్టు. ఒక 2-3 రోజులు తీసింది. అవి తీసింది పెట్టు బిడ్డ అని నేను అన్నా. పెట్టింది. ఎందుకంటే ఆ 2-3 రోజులు తీసింది కొద్ది కొద్ది తీసిన మమ్మీ అని అంటే ఇక తీస్తే అది ఉడకబెట్టు వాళ్ళు చూస్తారు మనం ఏమేం చేసినాం ఏందన్నది ఉడక. ఏ రోజైతే ఏమైంది మన అయితే చూస్తారు వాళ్ళు. నేను చేసింది ఏదైనా నచ్చుతారు వాళ్ళు. ప్రతిదీ ఉడక నువ్వు చేసింది మాకు హెల్ప్ అవుతుంది, అమ్మకి ఇష్టమే నువ్వు చేసిన పనులని అని అంటుండ్రు బిడ్డ అని ఆమెను ఇదైతే పోస్ట్ చేయి అని చెప్పిన. ఆమె చేయి అనగానే ఇక ఆమె చేసేసింది ఇది. ఇక ప్రతిది కూడక మీకు ఏ టైంలో ఏం చేసినా అన్నది కూడక మీకు తెలియాలి. ఇక 2-3 రోజులది కదా. ఇక నాకైతే ఏమేమి తీసిందో నాకేం తెలియదు కానీ ఇక ప్రతిది కూడక మీకు చూపించాలి, పెట్టాలి. ప్రతి పని కూడక నేను చేసింది మీకు నచ్చుతుంది అని ఇక నేను ఎట్లా అంటే ఏ పని చేసినా మీకు తెలియజేయాలని అనుకుంటా. ఇక అదైతే పాల ప్యాకెట్లు అట్లా అంటకపోయినాయి. వాళ్ళు ప్యాక్ చేయంగా అట్లా అంటకపోయినాయి. ఇక పాల ప్యాకెట్లు ఇట్లా మేము అన్నీ ప్రతిదీ కూడా ఆర్డర్ పెట్టుకుంటాం. ఆర్డర్ పెట్టుకుంటే ఇక మనకి ఇంటి దగ్గర దాకా ఇచ్చిస్తుండ్రు. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఫోన్ ద్వారా మనం బయట పోకుండా ప్రతి పని కూడా మనకు నేర్చుకోవాలి, చెయ్యాలి, బయటకు వెళ్ళాలి అన్నది ఏమీ లేదు. ఇక ముసలోళ్ళ కాడికి వెళ్ళి బతకగలుగుతారు. ఎట్లా చెప్పన్నా వాళ్ళు ఆర్డర్ పెట్టిరనుకో ఇక ఇంట్లోకి వస్తుంది. వాళ్ళు పోయి తెచ్చుకోవాలంటే తినలేరు, తెచ్చుకోలేరు, ఏ పండు తినలేరు. ఆ రోజులలో ఏంటంటే బయటకు పోయి తెచ్చుకుంటేనే తినగలుగుదురు. కాళ్ళు చేతులు లేకున్నా కూడా ఇప్పుడు ఫోన్ తోటి ఇంట్లోకి తెప్పించుకొని తింటోండ్రు. ఏంటంటే అయ్యో కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు బయటకు పోవాలంటే నడవరానోళ్ళు, ఇబ్బందులు ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు ఏది తినలేకపోదురు. తెచ్చుకుంటేనే తినాలి కదా. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ ఉంటే అన్నీ తింటోండ్రు. ప్రతిదీ మనకి ఇంట్లోకి వస్తుంది. ఇక వాళ్ళకు మనిషితోటి అవసరమైతే లేదు, పెద్ద మనుషులకైనా అవసరం లేదు, ఇక ఎవరికైనా అవసరం లేదు. మనకు టైంలో చాతగాని టైంలో అయినా కానీ మనకు గేటు ముందరికి వచ్చి అడబెట్టేసిపోతుండ్రు. ఇప్పుడైతే రెస్టారెంట్కి పోయినాము. రెస్టారెంట్కి పోతే ఇక అట్లా తింటే మీకు ఫుడ్ నచ్చుతుండ్రు. పిల్లలు కడికి వెళ్ళి మీరు తింటుండ్రా ఆంటీ అని చెప్తుండ్రు. అంటే ఒకసారి అట్లా తిని చూపిద్దాము, వాళ్ళు అట్లా నచ్చుతుండ్రు కదా. ఇక ఇంట్లో చేసుకుంటేందుకు మనమైతే బయటకు పోయినాం కదా. ఇప్పుడు ఇక బయటనే తిందాంతి అని రెస్టారెంట్కి అయితే పోయినాము. ఇక అది నల్లిగోషి బిర్యానీ అని ఇక ఎప్పుడు కూడా అదే పెడుతున్నాము. ఎందుకంటే బాగా మంది ఇష్టపడుతుండ్రు, ఎక్కడ తిన్నా అది తింటుండ్రు. ఇప్పుడైతే ఇక నల్లిగోషి బిర్యానీ అంటే ఒక ఫేమస్ అయిపోయింది. ఇక ఇంట్లో వండుకున్నాడు అంటే ఇక అది ఏంటంటే కీమా అంతా ఉడికించుకోవాలి, చెయ్యాలంటే కొంతమందికి ఇట్లా హోటల్ కొత్త ఇట్లా పెట్టుకోవచ్చు కూడా. కానీ మేము ప్రత్యేకించి చూపిస్తున్నాం. ఎందుకంటే తేజ ఇంట్లో వేసుకొని ఈ టైంలో ఏదెంతో ఇంట్రెస్ట్గా వేసుకుంటారు, ఏదైతే ఇంట్రెస్ట్గా వేసుకుంటారు అని అంటే ఇక ఈ నల్లిగోషి బిర్యానీ అయితే నేనే చెప్పిన తేజకు, ఇదైతే ఇంట్లో చేసుకున్నందుకు వాళ్ళకి ఇబ్బంది పడతారు, ఉడికించుకున్నందుకు ఇబ్బంది పడతారు. ఇది అయితే పెట్టుకుందాము. ఈ బోన్ అంటే బాగా మనకు బోన్ అంటే మనకు కీళ్ళకైనా ఏదానికైనా కానీ బాగా శక్తి. ఇక ఇట్లా వాళ్ళు ఇచ్చిరైతే ఇక అది కొంచెం ఉడకలేనట్టున్నది కానీ ఇక ఓసారి మంచిగా ఉంటుంది. ఆ రోజు మామూలు అనిపించింది కానీ టేస్ట్ అయితే మంచిగా ఉన్నది. ఇక ఒక్కొక్క రోజు ఒక రకంగా ఇక లేదని అనుకున్నారు కానీ మళ్ళీ చేసిచ్చారు. అప్పటికప్పుడే వెంటనే వేసిచ్చారు. ఇక టేస్ట్ కూడా తక్కువ ఏం లేదు, టేస్ట్ బాగుంది. ఇక ఇట్లా ప్రత్యేకించి కానీ ఏదైనా వెళ్ళినప్పుడు మనము ఇక అప్పుడు తిని అలా చూపెట్టాలి అని నేను అంట. ఇక తేజ అంటది ఇక తిని చూపిస్తామంటే చూపిద్దాము అంటది. ఇక నేను అంటేనైతే క్యాన్సిల్ చేయది. ఇక మనము బయటకు పోయినప్పుడు రకరకాల ఫుడ్డు, రకరకాలది టిఫిన్స్, రకరకాల అన్నీ చూస్తాం కానీ అన్నీ మనం తినలేము. అవి ఈ రోజులలో ఫుడ్ కాదు, అది ఆ రోజులలో ఫుడ్ కాదు, ఈ రోజులలో ఫుడ్ అది. మేము ఆ రోజులలో తక్కువనే ఆ ఫుడ్లన్నీ మేము ఏం తినలేము. ఇక అవి చూస్తే మరి ఏం తింటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో ఎట్లుంటుందో అని ఓసారి అనిపించి కూడా అవి దగ్గర కోము, వేరే ఫుడ్లలో కోము. ఇక కొన్ని టేస్ట్లు కొంచెం చూస్తే తెలిస్తే తినేస్తాం.
ఇక అది ఏంటంటే ఇదైతే టేస్ట్ మనకు తెలుసు, తింటాం. ఇక అప్పుడప్పుడు రైస్ ఎందుకు వండుకోవాలి, తిని చూపెట్టాలని అట్లా తిని చూపిస్తాం. ఇక ప్రతిదీ ఉడక మీకు చూపెట్టాలని నాకు ఇంట్రెస్ట్. ప్రతిదీ ఉడక మీకు నేను ఈ మంచినీళ్ళు తాగిందే రాదు, మీకు ప్రతిదీ వస్తుంది కాబట్టి ఇక ఏంటంటే హోటళ్ళకి పోతే ఎన్ని రకాలు ఉన్నాయో అంటే అన్ని రకాలు ఉన్నాయి, ఒక్క రకం కాదు. ఇక మనకి ఏంటంటే రెస్టారెంట్లలో పోతే కూడా రకరకాలు మనకి దొరకాయన్న ఏం లేవు. మిలెట్స్లలో దొరుకుతాయి, ప్రతిదీ ఉడక దొరుకుతాయి, ప్రతిదీ ఉడక మనం టేస్ట్ లెవెల్ ఉంటాయి. ఇక అదైతే ఇక నాకు బాగా నచ్చింది నల్లు గోషి బిర్యానీ అని. మీరు పోతే ఉడక ఇది ఆర్డర్ పెట్టుకోండి, ఆర్డర్ పెట్టుకుంటే ఎట్లుంటుంది అన్నది తెలుస్తుంది. ఇక కొంచెము అది ఏంటంటే మటన్ తింటే మనకు ఇట్లా థమ్స్అప్ కొంచెం మరిగినట్టు అనిపిస్తుంది. తేజనైతే అట్లా చేస్తుంది, నేను చేసిన. అట్లా ఎంజాయ్మెంట్ మీరు అట్లా చేసుకోవాలి అన్నాను. ఇక ఏంటంటే వాళ్ళ కోత సోప్ ఇస్తారు కదా మా మనమరాళ్ళు అయితే, ఆ అన్నం తినారు కానీ సోపుకి గురించి హోటల్కి వస్తారు. అది చూడంగానే నాకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే నక్షత్ర చైత్రని అయితే ఆ సోపు కావాలని ఇష్టపడతారు, ఆ సోపును చూపిస్తున్నా నేను. ఇక ఆయన అయితే ఇక అది రిమూవ్ చెప్పమన్నాడు ఎట్లా వచ్చింది ఫుడ్ అని. ఇక తేజన అయితే మంచిగా ఉందని దానికి ఏమి మంచి రెస్పాన్స్ ఇచ్చింది, మంచిగా ఉంది. ఇక టేస్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం ముడికిచ్చుడు తక్కువ అనిపించింది కానీ ఇక మా రిమోన్ అయితే సరిగానే చెప్పింది. ఆమె టేస్ట్ కూడా బాగుంది బిడ్డ, మంచిగా చెప్పని చెప్పిన. ఇక అక్కడనే పక్కన షాప్ ఉన్నది కాబట్టి ఇక మనము బట్టలు ఎట్లా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఏ సీజన్కి ఎట్లా వస్తున్నాయి, మనం ఎండాకాలం అయితే వస్తున్నాయి, ఎండ అంటే వచ్చింది కదా మనకి ఎట్లున్నాయి చూద్దాం పని పక్కనే షాపు. ఇక చూస్తే అన్నీ వైట్ వచ్చినాయి. కొన్ని రోజుల కిందనైతే బ్లాకే వచ్చినాయి మొత్తం చలికాలంలో. ఇప్పుడు మొత్తం వైట్ ఇట్లా మెత్తగా, అసలు క్లాత్ అన్నది బరకగా ఇట్లా ఉండలేదు, కూర్చున్నట్టుగా అట్లా ఉండట్లేవు బట్టలు కంఫర్ట్గానే తీసుకుంటారు చాలామంది. మనకు కంఫర్ట్ ఉన్నదా లేదా అని ఆలోచిస్తారు బట్టలు తొడిగితే. ప్రతిదీ డ్రెస్ కూడక ఎట్లా అంటే బాగా స్మూత్ చూస్తే అట్లుంటాయి కానీ వేసుకుంటే అవి మనకు బాడీకి అన్నది అట్లా కనిపిస్తాయి. ఇక ఇట్లా మనకు కలర్ఫుల్ ఉంటాయి చూడు, బాగా కలర్ఫుల్ ఉంటాయి కదా డ్రెస్సులు బాగుంటాయి. ఇట్లా లైట్ కలర్ నాకైతే బాగా నచ్చుతుంది. ఇక మీకైతే ఎట్లా నచ్చుతుందేమో అట్లా టాపులైనా జీన్స్ పైన ప్రతిదీ కూడా అక్కడ డ్రెస్సులు బాగానే అనిపించినాయి. ఇక ఏంటంటే కొన్ని డ్రెస్సులు ఒకసారి దొరుకుతాయి కానీ ఒకసారి అస్సలు దొరికినప్పుడు తీసుకునే చూడాలి. ఇక ఎటుగుడుక రేట్లు అయితే ఓ లెవెల్ ఉంటాయి. ఓ టైంలో మనము ఆఫర్లు పెడతారు, ఇట్లా ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకునే చూడండి. ఇట్లా డ్రెస్సులు అయితే ఇక ప్రత్యేకించి నేను చూపిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బట్టలు అయితే అవసరం. ఇక ఫుడ్ కంటే ఎక్కువ బట్టల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అట్లా డ్రెస్సులు అట్లా గేర్ బాగా వచ్చి ఇక తేజకు చూపిస్తున్నా, అట్లా ఇక మీకు కూడా చూపిస్తున్నా అనుకోండి. ఇక అది ఏంటంటే గేర్ పెద్దగా వచ్చి అట్లా డ్రెస్సులు ఇక మనకి ఈ రోజులల్లో ఇట్లా దొరుకుతున్నాయి కాబట్టి ఇట్లా ఏ రోజులలో దొరికిన ఆ రోజులలో లంగా ఓని ఇట్లా లంగా జాకెట్లు ఏంటంటే ఇట్లా ఫుల్ లంగా ఉంటుండే, జాకెట్ ఫుల్ ఉంటుండే, అట్లా దొరుకుతుంటుంది. ఇక మా రోజులు వేరే. మాకు ఇప్పుడు ఏంటంటే ఒక 30 సంవత్సరాల కింద 40 సంవత్సరాల కింద విషయాలు వేరే, ఇప్పుడు విషయాలు వేరే. అప్పుడు తురుక్కొల్లు వేసుకుందరు అందరు ఇట్లా డ్రెస్సులు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, వాళ్ళు కాదు. ఏంటంటే వాళ్ళు ఇట్లా పాయింటు ఇట్లా పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటారు, మేము లంగా జాకెట్లు వేసుకుంటుంటాం. ఇప్పుడు ఇట్లా ప్రతిదీ ఉడక అది ఏంటంటే మనకు అదే చేతులు లేకుండా ఇట్లా వేసుకుంటారు సిటీలను అయితే. ఇంకా అట్లా వేసుకుంటే ఫ్యాషను. ఇక కొన్ని చేతులు ఉంటే బాగుంటాయి. ఇట్లా ఫ్లవర్స్ అయితే వైట్గా మంచిగా అనిపించినాయి కాబట్టి అట్లా పట్టుకున్నా. ఇక గ్రీన్ అయితే బాగా ఇష్టం నాకు. చెట్లు ఉన్నాయి చాలా, బాగా ఆనందం అనిపిస్తుంది. అట్లా చెట్లు ఉన్నాయి చాలా చూడుండ్రి, కంటికి గుడక మంచిది, మనకు ఆరోగ్యానికి గుడక మంచిదే. ఏంటంటే ప్రతిదీ ఉడక మనము చూస్తే అందుకు ఇష్టపడతా. అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఇక ఎక్కడికి పోయినా గుడక చూసేటందుకే ఆనందపడతా, ఆనందంగా చూడాలనిపిస్తుంది. ప్రతిదీ ఉడక మనం ఎక్కడికి పోయినా ఉడక ఇక్కడేం దొరుకుతుంది, ఎక్కడేముంటాయి, ప్రతిదీ ఉడక అబ్జర్వ్ చేసుకోవాలి. మనము పోతున్నామా అట్లా మోటివేట్గా పోవాలి. ఏదో ఇబ్బందిగా పోయినాం, బయటకు ఇబ్బందిగా వచ్చినామని అనుకోవద్దు. ఇబ్బంది పడుకుంటేనైతే పోదు, ఎంజాయ్మెంట్గానే పోతాం. నేను ఏం తీసుకోకున్నా కానీ అట్లా పోయి అట్లా చూసి అట్లా ఆనందపడతాం. ఇక ఏదైనా టైం ఉన్నప్పుడు టైం అయితే ఉండదు. ఇప్పుడైతే పుస్తకాలకు అట్లా డిజైన్ వచ్చినాయన్నీ మనము టైంలో చేపించుకుంటామంటే కూడా చెయ్యరు. అట్లా డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడు, లక్ష్మీదేవి అని ఇట్లా నెమలి మాడలు అట్లా బాగున్నాయి. ఇక నాకైతే లక్ష్మీదేవి మంచిగా నచ్చింది.
నచ్చితే ఇక తీసేసుకున్నా. ఇక అదేంటంటే పుస్తల తాడుకు అట్లా మనకు కావాలన్నప్పుడు దొరికే షాపులలో కూడా దొరికాయి. మనం ఆ రోజులలో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటుంటిమి. ఇప్పుడు చేసేటోళ్ళు తక్కువ అయిపోయారు. చేసినయే మొత్తం రెడీమేడ్గా అది బాగా నచ్చింది, చేతిలో పట్టుకున్నా. ఇక మీకు నచ్చిందా కామెంట్ పెట్టుండ్రి. ప్రతి ఒక్కళ్ళ గుడక అమ్మ మంచిగా ఉంది, మంచిగా లేనిది అన్ని చిన్న చిన్న ఆనందం. అట్లా గోల్డ్ అవి చూస్తే అట్లా ఇంత పెద్దగా కనబడుతుంది కదా, వెయిట్ అయితే తక్కువలా అది మంచిగా ఉందని చూపిస్తుందా మీకు. ఇక అట్లా చిన్న అని అనుకోకుండా పెద్దది ఇది. ఇక పెద్దదే కానీ ఆ పెద్దదైనా కానీ వాళ్ళని కొనుక్కుంటారు చూపిస్తే. మనం పోయినప్పుడు చూపిద్దాము అని నేను అట్లా చూపిస్తాను మీకు. మీకు ఏంటంటే మనకు అది కొనుక్కోవాలని లేకున్నా కూడా మనకు అంత పొజిషన్ లేకున్నా కూడా బాధపడద్దు, చూసి ఆనందపడాలి. నేను చూసి ఆనందపడతా, నేను కొనాలని ఎందుకంటే నా దగ్గర మనం కొనలేము. అది కొంటాం కావచ్చు, ఓ టైంలో కొనం కావచ్చు, అది ఏం తెలియదు. ఇక మనకు టైం అంతా కొనుక్కుంటాం కావచ్చు, ఆ టైం లేదు మనం కొనుక్కోలేము అనుకోవాలి. ఇప్పుడైతే నేను వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చిర్రు, వేసుకున్నా. అది మంచిగా ఉందా కామెంట్ పెట్టుర్రు మీరు. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మీకు అమ్మ మంచిగా ఉంది మంచిగా లేదు అని పెట్టుండ్రి. ఇక నాకు అది బాగా నచ్చింది. ఇక అట్లా లక్ష్మీదేవి అని నచ్చింది. తేజ గుడక బాగుందని అన్నది. తేజ గుడక ఇట్లా మమ్మీ తీసుకో నేను అన్నట్టు నుంచి అంటే గుడక తీసుకోలే. ఇక ఇదైతే ఇక ఈ యూట్యూబ్ అమౌంట్తో తీసుకుంటా బిడ్డ అని తీసుకొని అది వేసుకున్నా. ఇక ప్రతిది గుడక మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు, చిన్నదో పెద్దదో ఆనందపడేటట్టు చేస్తారు, నా కష్టానికి విలువ ఇస్తారు. ఏదైనా కష్టం వెనుక అది విలువ ఉంటుంది. ఏం చేస్తున్నావు? పచ్చి కొబ్బరి తోట ఏంటంటే హల్వా అనుకోవచ్చు, ఇది ఏంటంటే జున్ను అనుకోవచ్చు. ఈ పాలు తీసి ఎట్లా చేస్తా అన్నది మొక్కజొన్న పిండితోటి ప్రాసెస్ అన్నది నేత్ర ఛానల్కి వెళ్ళిపోతే, ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ప్రాసెస్ పక్క కొలతలతో సహా ఉంటుంది. అలా చూడుండ్రి. ఇప్పుడైతే నేనైతే కొంచెం మీకు షేర్ చేస్తుంది, చూడుండ్రి. సరేనా? చూపెడతా. కొబ్బరి పాలు అయిపోయింది. ఇట్లా కటింగ్ చేస్తున్నా. ఎంత బాగా వచ్చింది. కట్ చేస్తా, ఇంకొకటి కట్ చేస్తా తీసు. కుకింగ్ ఛానల్కి చూపెట్టినా, కుకింగ్ ఛానల్కు అందులో కట్ చేసి చూపెట్టినా కాబట్టి వెంటనే నేత్ర ఛానల్ మన కుకింగ్ ఛానల్కి వెళ్ళి చూసేయండి. కొబ్బరి పాలు ఎంత మంచినో ఇట్లా జెల్లాగా పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇట్లా పెట్టేసి ఇట్లా చూపిస్తావు కదా, చూపెట్టేసి పిల్లలు ఇష్టపడతారు. ఏంటంటే కొబ్బరి పాలు అంటే ఆరోగ్యం చాలా మంచిది. ఇందులో ఏంది స్వీట్ కార్న్ ఫ్లోర్ వేసిన కదా, అమ్మ కొబ్బరి పాలు కదా స్వీటు. ఇది అస్సలైన స్వీటు బాగుంటుంది. మనకు పిల్లలకు కూడా ఆరోగ్యము. చేసుకుని చూడండి, చేసుకొని లైక్ కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళిపోయి ఫుడ్ ఛానల్లో ప్రాసెస్ కొలతలతో సహా ఉన్నది, చేసుకోండి. సరేనా? తేజ అయితే ములక్కడలు తీసుకురా బిడ్డ, కాజు అదేంటంటే కాజుతోటి మనము చేస్తాము, కర్రీ చేస్తాము, ములక్కడల కర్రీ. ఇక అంటే వెళ్ళి ఫ్రూట్స్ అయితే ప్రతిదీ కూడా చూపిస్తుంది. మీకు ఏది ఇష్టం ఉన్న ఫ్రూట్స్ అయితే అది మీకు నచ్చిన ఫ్రూట్స్ చూస్తారు కంటికింపైనట్టుగా. ఇక ప్రతిదీ కూడా చూపించాలని ఆరాటపడతాం. ఇక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక కొబ్బరికాయ అవన్నీ అది లాగా ఉన్నది అంటాం, కానీ అందులోకెళ్ళి ఇట్లా పువ్వులాగా వస్తుంది ఆ కొబ్బరికాయకు. ఇక పువ్వులాగా వస్తుంది అట్లా ప్రతిదీ కూడా చూపించేందుకే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఇక ఏది కానీ అట్లా మామిడికాయల టైంలో మామిడికాయ పచ్చిపులుసు చేస్తాము మమ్మీ అని అంటే చేద్దాం తీరా, ఇక మస్తు టైం ఉంది, ఇంకా చేద్దాము, ఇంకా సీజను ఏడా అన్నీ దొరుకుతలేవు, మామిడికాయలు బాగా దొరుకుతలేవు. ఇక దొరుకుతలేవు కాబట్టి అందరు చేసుకుంటే అప్పుడే చూపిద్దాము, అందరికి దొరుకుతున్నాయి అన్నప్పుడే చూపిద్దామని నేనంటే ఇక సరే అని ఏది అవసరం ఉన్నదో అది తీసుకొస్తానైతే బయలుదేరింది తేజ. ఇక పొయ్యి అయితే ఆడ ములక్కాడలు ములక్కాడలతోటి కర్రీ చేస్తానని ఉంటాయి. అయితే ఇక తీసుకొచ్చింది. ఇక ములక్కాడలు అయితే అవి టేస్ట్ లెవెలైంది కమ్మతనంలా. ఇక అది ఎట్లయితుందేమో అని తేజ అనుకున్నది, కానీ మంచిగా అవుతుంది బిడ్డ, కమ్మ ఉంటుంది. ఇట్లా మన కాజుతోటి సాంబార్లు వేసుకున్నాడు కాదు, పప్పుచారులను వేసుకున్నాడు కాదు, మనకు ఇట్లా ఉడక చేసుకుంటే బాగానే ఉంటుంది. ములక్కాడలు అయితే శక్తి బాగా. ములక్కాడల మునగాకైతే మనం పొడి చేసుకొని మనము ఒక డబ్బాలో పోసుకొని ఎండబెట్టి డబ్బాలో పోసుకొని ప్రతి కర్రీలా వేసుకునేది చూడండి. చూస్తే అది ఏంటంటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మనకు ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి ఆ ములక్కాడ ఆకైతే. ఇక అట్లా మనము ఓ టైంలో పచ్చిది తెచ్చుకోలేం కదా, మనము ఉన్నప్పుడు ఈ పచ్చి తెచ్చుకొని ఎండబెట్టుకొని ఒక డబ్బలు నింపెట్టుకొని ప్రతి కర్రీలా మనం కరివేపాకు ఎట్లా వేసుకుంటాము అట్లా వేసుకోండి. అది ఏం ఖరాబ్ ఉండదు. అట్లా కర్రీలలో కలిపి వేసుకుంటే మొత్తం అదే వండుకుంటే మాత్రం వండుకోలేము. ఇప్పుడైతే 3 ములక్కాడలు తీసుకొచ్చింది తేజ. నేనే కదా పాలసుకో ఇంకా బాగా మనకి ఇంట్లో ఉంటారనుకో, ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ ఉడక చేసుకుంటే అది తెల్లారి ఉడక కొంచెం ఉంటే ఉడక తేజ తినేసింది. ఇక అట్లా టేస్ట్ అయింది. బాగుంది మమ్మీ, మంచిగా ఉంది, నువ్వు మంచిగా ఉండదేమో అని నేను అనుకున్నానంటే మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు వండుకుంటాం కానీ బ్రేక్ఫాస్ట్ ఏం ఇక మేము చేస్తున్నవే? మర్చిపోయినట్టు. ఇగో ఇది కొర్రలు కొర్రలు నానబెట్టుకున్నావా నైటే? నానబెట్టుకున్నా, నైట్ నానబెట్టుకున్నా కొర్రలు. మ్మ్. ఇగో ఇంట్లో కొంచెము ఏంటంటే సన్నపు సాబ్దాను వేసి నానబెట్టిన కొద్దిగాని, ఒక టీ చెంచాన్ని వేసి మ్మ్. నానబెట్టిన కొర్రలు. కొర్రలతోటి ఏం ఆ, చేస్తున్నావు ఈరోజు? ఇడ్లీ చేస్తా. మనము ఇంతకుముందు కొర్రలతోటి దోశలు చేసుకున్నాం, ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇడ్లీ. ఇడ్లీ చేస్తున్నావా? మ్మ్. దోశ ఉడక ఇందాక సామలతోటి చేసుకున్నాము, కొర్రలతోటి వండుకున్నాము కిచిడిలాగా. మ్మ్. ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఇదైతే ఇడ్లీ. సూపర్ ఉమ్. హెల్దీ. ఇది ఫస్ట్ పట్టేసుకున్నాక మినపప్పు పట్టేసుకుంటాం. మినపప్పుని మెంతులు నానబెట్టుకున్నా, కొంచెం మెంతులు కూడా వేసుకున్నా. అలా ఆరోగ్యానికి మంచిది కదా. మనం దోశ అయినా పోసుకోవచ్చు, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు అని నేను అట్లా పెట్టిన. ఇదే దీంతో దోశలు కూడా పోసుకోవచ్చు, పొంగనాలు పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టము, ఏదైనా చేసుకోవచ్చు. ఇక మనకి ఏది నచ్చితే అది పెట్టేసుకోవచ్చు. పిండి పట్టుకుందాం. కొర్రలు అంటే గిట్లుంటాయి. ఇవి కొర్రలు కదా, ఇవి కొర్రలు. ఇవి మినపగుళ్ళు. ఎలా అంటే ఇలా కొంచెము అవి వేసిన, మెంతులు వేసిన నైట్ నానబెట్టేటప్పుడు. మనకు దోశ అయితే దోశ, ఇడ్లీ అయితే ఇడ్లీ, మనము పొంగనాలు అయితే పొంగనాలు, ఏది ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు అని ఇంట్లో మాత్రం వేసినట్టు మిక్సీ వేసేసుకుంటే ఇప్పుడు పిండి పట్టుకున్నాక ఎట్లా చేసుకుందాం అన్నది, ఇడ్లీ ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తాం. ఇంట్లోనే మనము మినపగుళ్ళు వేసుకుందాం. పట్టేసుకుందాం. ఫస్ట్ అవి దంగయ్యని ఫస్ట్ ఇది గట్టిగా తిరిగిపోతుంది. అదేమో దంగై చిన్నగా ఉంటాయి కదా, దంగై అవి ఫస్ట్ దంగించుకుంటే మనము ఇట్లా దంగినాయి అంటే సన్న అయిందంటే, స్మూత్ అయిందంటే ఇది పట్టుకోవచ్చు. ఇది పేస్ట్ లాగా అవుతుంది. పట్టేసుకుందాం. ఇది కొంచెం వాటర్ ఎక్కువ పోసి మనము అవి కొర్రలు అన్నది పట్టినాయి కదా, ఇప్పుడు వాటర్ పోస్తలే, ఇది అది గట్టిగా అయిపోతుంటుంది. ఈ రకంగా ఇప్పుడు నీళ్ళు పోయొద్దేం పోయొద్దు. మనకేమన్నా వేసుకునేది ఉంటే వేసుకోవచ్చు. క్యారెట్ అయినా ఏదన్నా వేసి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కాజు అయినా ఏమన్నా మనం దీని మీద ఈ ఉప్పుతోటి ఉడకబెట్టుకోవచ్చు, వట్టి ఉడకబెట్టుకోవచ్చు. మనము దేంట్లో అయినా తినచ్చు. ఇది ఉప్పు వేసుకుందాం. ఇలా ఇప్పుడైతే పేస్ట్ ఇది పట్టుకున్నాం కదా, మన టేస్ట్కి తగ్గట్టు బాగా ఉప్పు పట్టదు. ఇలా కొంచెం ఈ రకంగానే ఉండాలి పిండి. కొంచెం ఆయిల్ వేసుకుంటా. కొర్రలు ఇడ్లీ బాగుండదు అని అయితే అనుకోకుర్రి, బాగుంటుంది. తీయగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయ్యో బాదం పెడతాను, పెట్టకనే కాదు మీద మీదకి వెళ్దాం. ఇట్లా పెట్టుకోవచ్చు. ఏంటంటే డెకరేషన్కు బాగా అనిపిస్తుంది. మేము తేజకు 4, నాకు 4 పెట్టుకుంటాం అంతే. ఇట్లా మీద పెట్టేస్తుంది. లోపల గుడక ఇట్లా పెట్టేసుకుంటే వస్తుంది. బాదం పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి హెల్దీ,
అన్నట్టుగా బాగుంటుంది. మీకు ఇష్టం నచ్చితే పెట్టుకోండి, నచ్చకపోతే వదిలేయండి. ఇంకో 4 కింది పెట్టేస్తారా? పాత్రలు ఎందుకు పెట్టలేదంటే వాటరు దానికి మనము పెడతాం కదా, దానికి తగులుతుంటావు. కింది పాత్ర అన్నది వదిలేసేయాలి, ఇడ్లీ పాత్రది వదిలేసి పెట్టుకుంటే మనకు వాటర్ మీదకి ఇట్లా ఉడికేటప్పుడు ఇట్లా ఎగిరినా కానీ అలాకి వెళ్ళాయి. ఓకే. ఇట్లా కొంచెం కొంచెం మీకు అర్థమయ్యేటట్టు కొన్ని చెప్తాను నేను, ఎందుకంటే మీకు తెలుసు కావచ్చు, నాకే అంతా ఏం తెలియదు కానీ నాకు తెలిసింది కొద్దిగా. కదరా తేజ, అవును, మనకు తెలిసింది కొద్దిగా షేర్ షేర్ చేసుకోవాలి చేసుకోవాలి. ఏదైనా. ఏది కానీ షేర్ చేసుకోవాలనుకుంటా. ఇంకో 4 మాకైతే టిఫిన్ చేసేసుకుంటున్నాం. కొర్రలు మొన్న అండు కొర్రలు కూడా వేసిండ్రా? అండు కొర్రలతో కూడా చేసిన బాగుంది. దోశ బాగుంది. ఇదే బ్యాటర్ తోటి దోశ కూడా పెట్టుకోవచ్చు. పొంగనాలు పెట్టుకోవచ్చు. మనం ఇలా ఆనియన్ కోసేసుకొని అయిపోయింది పిండి. చరణాలు కరెక్ట్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఇక చేతితో చేయండి, పని నడవదమ్మా. ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకున్నా, వాటర్ పెట్టేసుకున్నా. ఒక గ్లాస్ తోటి గ్లాసు సగం పోసిన, స్ట్రేట్గా దించాలి. అవి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. బంద్ చేసుకుంటున్నా స్టవ్. ఇట్లా ఒకసారి చూసుకుంటే ఉడికినాయి, తీస్తా, కాలుతుంది. కొర్ర ఇడ్లీ సూపర్. అన్నిట్లనే తీసేసుకోవాలి. కొర్రలు ఇంత బాగా వచ్చింది కదా. తింటుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ అంతటైనా తినచ్చు. ఇది చింతకాయ, అది పచ్చడా, దీని ఉడక బాగుంటుంది. నాకు కోసి పెట్టుకుంటే టేస్ట్ పోతుంది అనిపిస్తుంది. ఇదైతే పచ్చళ్ళు కొన్ని అప్పటి రోజుల్లో ఫుడ్ కదా, ఎంత బాగుంటుంది ఇట్లా అంటించుకొని ఇట్లా తింటుంటే. అమ్మ బాగుందా? తీయగా కమ్మగా బాగున్నాయి. ఎట్లా తినాలనిపిస్తుంది. తీయ ఉంటాయి. మిలెట్స్ హెల్దీ, టేస్టీ. ఓకే, నేను కూడా తింటా. కొర్రల ఇడ్లీ టేస్ట్ మంచిగా ఉన్నాయి. వేడి వేడిగా తినేస్తే కాజు ఇట్లా ఉడికి, కాజు మీద కాజు ఇట్లా పెట్టుకున్నా. కాజు తిన్నావా? చింతపండు, పండు మిరపకాయల పచ్చడి. చింతకాయ కాయ 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 పండుగ కాయ పచ్చడి, చింతకాయ పండు మిరపకాయల పచ్చడి. సూపర్. వాళ్ళకి వీడియో పెట్టినా, మన దాంట్లో ఉంది. ఎట్లుంది చెప్పు. పులుపుల కమ్మకమ్మ బాగుంది. బాగుంది, సూపర్. పోపు పెట్టలేవు కదా? ఇది పోపు పెట్టలే, పచ్చిదే. ఇది నిమ్మకాయ పచ్చడి మనలా ఉన్నది వీడియోలో. నిమ్మకాయ పచ్చడి కూడా ఉంది మన నేత్ర ఛానల్లో. మన కుకింగ్ ఛానల్ ఉంది. కాజు ఉడికి మంచి అనిపిస్తుంది. హెల్దీ కాజు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ లేకుండా, కొంచెం ఆయిల్ రాసినాం కదా అంతగా, ఆయిల్ లేకుండా ఇట్లాంటి ఫుడ్ దొరకన్నా అమ్మ తీయ బాగుంది. అప్పటి రోజులలో ఆవిరికి ఉడకబెట్టుకొని తిందురు. నాకు మోమోస్ తిన్నట్టు అనిపిస్తుంది. బాగుంటుంది.
ఇప్పుడు మోమోస్ మనకి ఆవిరికేనా ఉడకబెట్టుకునే ఆవిరికి కదా, కొర్రలు కమ్మ ఉన్నాయి, తీయ ఉన్నాయి. తీసుకొని నచ్చినాయి కదా మేము చేసినాము, నచ్చినాయి, సూపర్ తీయగా, నాకైతే మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, హెల్దీ టేస్ట్. వేడి వేడిగా తినేసాల, వేడి వేడిగా తింటే బాగుంటాయి. సూపర్. ఎప్పుడైతే ఇక పాలైతే గరం అవుతున్నాయి, ఇక ప్రతిదీ మీకు చూపించాలని పాలైనా ఎవైనా ఏది చేసినా కూడా మీకు నచ్చుతా అనుకుంటా. ప్రతి పని నచ్చేటట్టే నేను చూపిస్తా, ఇక నచ్చాలనే చూపిస్తా. ఈ ఏది చిన్నదో పెద్దదో ఏదైనా మనం చేసింది రొటీన్ అయితే చెప్పుదాం రా. ఇప్పుడైతే ఇక టమాటాలు కట్ చేయి బిడ్డ, నేనైతే ములక్కాడలు తెచ్చినా కూడా అదొక రోజు చేసిన, మీకు ఇంట్లో రాలేదు. ఇక టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం తేజకు. ఇక ములక్కాడలు తెచ్చినాక నాకు టమాటా కర్రీ కావాలి మమ్మీ అని అన్నది. ఇక టమాటాలు బాగున్నాయి ఇంట్లో అని చేసేసిన. ఇక అది టేస్ట్ లెవెల్ ఆమెకు బాగా నచ్చింది. ఇక ఆమె కట్ చేసిమంటే ప్రతి పని కూడా ఆమె కట్ చేసి ఇస్తుంది, ప్రతి పని కూడా హెల్ప్ చేసి ఇస్తుంది. ప్రతి బిడ్డ కూడా అట్లా చేసేది చూడుండ్రి, ఏ పనైనా కానీ. ఎందుకంటే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఖాళీగానైతే ఉండకుండ్రి, తల్లికి హెల్ప్ చేయండి. ఇట్లా ప్రతి దాంట్లో హెల్పింగ్ మేము చేస్తాం కదమ్మా చేస్తాం అని అంటారు, కానీ నేను చెప్తా యూట్యూబ్ కాబట్టి చెప్పగలుగుతా. ఇక ఆనియన్ ఉడక మనము కట్ చేయాలంటే కండ్ల పొంట్లు నీళ్ళు గారుతాయి. ఇక అది ఏంటంటే ఆ రోజులలో నెత్తి మీద వేసుకొని దాన్ని తొక్కలన్నది నెత్తి మీద వేసుకొని కట్ చేస్తుంటేమి. అది ఏందో ఏమో మరి ఇప్పుడైతే వేసుకుంటలేము. అట్లా ఎందుకు వేసుకుంటుంటేమో ఏం వేసుకుంటుంటేమో మనకైతే తెలియదు అది. ఇప్పుడైతే తేజ ప్రతిదీ ఉడక అట్లా సన్నగా కట్ చేసి ఇస్తారు. కటింగ్ ఉడక సూపర్ కటింగు, ఎందుకంటే అట్లా కటింగు సన్నగా వస్తుంది. ఇక అట్లా కట్ చేసుకున్నాం. మనకు కటింగ్లో కూడా కొన్ని ఐడియాలతోటి కట్ చేయాలి, ఎందుకంటే అది మనకు అట్లా టేస్ట్ కూడా లెవెల్ అవుతుంది. ఈరోజు కర్రీ ఇగో టమాటా గ్రేవీ తోటి టమాటా కర్రీ చేస్తున్నా, గ్రేవీ తోటి చేస్తున్నా. చూపెడతాం అని గ్రేవీ తోటి టమాటా కర్రీ. అవి చేసినావు కదా ఇంతకుముందు అంటారు, అది కాదు. ఈ టేస్ట్ కమ్మతనంలో సూపర్, ఎందుకంటే కమ్మతనంలో ఉంటుంది. ఇదో ప్రాసెస్ వేరే. ఇట్లా ఎండుమిర్చి ఇట్లా ఏంటంటే చింతపండు అని నానబెట్టిన, ఇవి గరం నీళ్ళలో వేసిన ఇప్పుడు తొందరగా కావాలని. ఇక అల్లము ఎల్లిగడ్డలు ఫుల్ వీడియో మొత్తం చూస్తే అలా చూడొచ్చు. మొత్తం కుకింగ్ ఛానల్లో చూడొచ్చు కదా తేజ. ఇది ప్రతిదీ కూడా ఏంటంటే టేస్ట్ మాత్రం తగ్గం, కమ్మతనంలో సూపర్. ఇక అలా పోయి అర్జెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇళ్ళనైతే ఇక ముందు నడిపియండి. ఈ కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను. ఇక ప్రతి ప్రాసెస్ కొద్ది చూపిస్తా. వాళ్ళకు ఫుడ్ నేత్ర ఛానల్ ఉంది కదా, ఫుడ్ ఉంది కదా, అలాగే వెళ్ళిపోయి చూడండి. చూస్తే మీకు చేసుకోవాలనుకున్నది చూడొచ్చు, ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకు వస్తుంది కావచ్చు. నేను ఏం చేసిన ప్రాసెస్ చూడరు కదా. సరే చేసిన గ్రేవీ తోటి కమ్మతనంలో. ఇది మసాలా అంటే లైట్ మసాలా అంత చేసిన, ఎంత కమ్మ చేసిన గుజ్జు చింతపండు కొంచెం వేసి అన్ని అల్లము ఎల్లిగడ్డలు ఇలా లవంగాలు ఇలాచి ప్రతిదీ కూడా. ఇది ఎక్కువ మసాలా కాదు, కమ్మతనంలో 5 బుక్కలు ఎక్కువ తింటాం. ఇదంతా అంత బాగుంటుంది. ఇక నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇది ఎట్లా అన్నది చూడండి. గ్రేవీ తోటి టమాటా కర్రీ, గ్రేవీ కదా టమాటా అని అంటారు, ఇది ఒక రకంగా చేసిన టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇది చూసి లైక్ కామెంట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది నేత్ర లాక్సులు అయితే ఇది కమ్మతనంలో సూపర్. ఎందుకంటే అందులోకి వెళ్ళిపోయి చూసి ప్రాసెస్ చేసుకొని కామెంట్ పెట్టుండి నాకు. టమాటా ఎంత బాగుంది. ఎండాకాలము ఇట్లా వండుకొని తింటే లెవెల్. ఎండాకాలము ఇట్లా కొత్త చింతపండు వస్తుంది కదా, వేసుకొని చేసుకుంటాం. ఏ చింతపండు అయినా వేసుకోవచ్చు, ఇక కొత్త చింతపండు అని కాదు నేను చెప్తున్నా, ఎందుకంటే ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. అది టమాటానే కదా, చింతపండు వేసుకుంటే ఎట్లా అని అనుకోకుండా దాని ఫ్లేవర్ దానికి ఉంటుంది, దీని ఫ్లేవర్ దీనికి ఉంటుంది. అబ్బో కాలుతుంది, టాస్క్ కదా. సమ్మర్ కదా, మంచి వాసన వస్తుంది, టమాటా బాగా వాసన వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది.
స్మెల్ బాగుంది. మీరు చెప్పింటే కదా ముక్కే తింటున్నా ప్రతిదీ. అమ్మ ఇట్లా వేసుకుంటే అసలు వదలరు. టమాటా అంటే ఇట్లుంటుందా అన్నట్టు వస్తుంది. ఇలా ఇంకా ఎగ్గు ఉడకబెట్టి వేసుకోవాలి కానీ ఇంకా కమ్మ ఒక బాయిల్ ఎగ్ వేసుకున్నా బాగుంటుంది కానీ ఇప్పుడు తింటలేము అట్లా. అంత బాగుంది. సూపర్. తిన్నారా తెజ? ఇప్పుడే ఫుడ్ ఛానల్కి రివ్యూ ఇచ్చేసిన. సూపర్ ఉందని ఇచ్చింది. అదే ప్లేట్ ఇక సూపర్. ఇట్లా డిఫరెంట్గా మమ్మీ ఎట్లా చేసిందంటే అని తెలుసుకోవాలంటే నేత్ర ఛానల్ పోవాల్సిందే. అంతే కదా అంతేగా కదా. ఏదో సినిమాలు ఉంటుంది ఏమరా అంతే కదా F2 సినిమాలు ఉంటుంది. అంతేగా అని ఫేమస్ డైలాగ్. అది ఫేమస్ అయిపోయింది కదా. అందులో పిల్లం అంటే వాళ్ళ వైఫ్ చెప్పిన దానికి ప్రతిదానికి అంతేగా అంటాడు. ప్రతిదానికి అట్లే అంటాడు కదా. అమ్మ ఉన్నది ఇలా ఇంకా గుడ్లు ఉడకబెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. బాయిల్ ఎగ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తింటలేరు. నేను వేస్తుంటే ఇప్పుడు తింటలేరు. ఇక ఇప్పుడైతే కొబ్బరి బొండ ఎండాకాలం మాత్రం బాగా ఎండలు. ఇక తేజనైతే ఆర్డర్ పెట్టింది చూసిరు కదా మీరు. సో ఇక ఏంటంటే ఇక తాగుదమ్మా మమ్మీ అని పట్టుకొని వచ్చింది. ఇక ఎప్పుడో మనకు ఏంటంటే రోజు తెచ్చుకోం కావచ్చు. తాగేది చూడండి, ఇది గ్లూకోజ్తో సమానము. ఎందుకంటే చల్లదనం అన్నది బాడీకి కూల్ ఇస్తుంది. జ్యూసా మనకు నిమ్మకాయ రసమా ఏదన్నా ఒకటి మనకు ఇక కొబ్బరి బొండనా ఏదన్నా ఒకటి మనం ఎండాకాలం అయితే ఇక తాగేది చూడండి. మనకు సాయంత్రం కాగానే దుప్పలు వేస్తుంటుంది, ఆగమామ అవుతుంటుంది. మనకు పొద్దంతా కూడా ఎండలు కొట్టి ఇక ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఇది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి బొండలకు రేటు లెవెల్. ఇక అవి ఏంటంటే ఒక రేట్ అంటే మామూలు రేటు ఉండదు. అవి సీజన్ మాత్రము ఎండాకాలం లెవెల్లో వస్తుంది. అవి ఎక్కడి నుంచి వస్తాయో కానీ కొబ్బరి బొండలు అవి కొన్ని తీయగుంటాయి, కొన్ని ఒగరొగరు ఉంటాయి. ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. ఎట్టున్నా కూడా తాగేదైతే పిల్లలకు తాగించేది చూడుండ్రి. అది మైండ్కు మాత్రము మంచిది. పిల్లలకు బ్రెయిన్ అన్నది అది ఫాస్ట్ అవుతుంటుంది కొబ్బరి బొండలు తాగితే. ఇక అది ప్రతిది కూడా మనకి ఏది మంచిది కాదు అన్నది కొంచెము చూసుకునాలి. ప్రతి ఒక్కరు కూడా చూసుకునాలి. ఇది ఏంటంటే ఇంట్లో కొబ్బరిది కూడా వస్తే అందులో తీసుకొని తింటుంటే మంచిగా అనిపిస్తుంది. మా నక్షత్ర చైత్రస్తనైతే నీళ్ళు తాగినాక నీళ్ళ గురించి ఆలోచించరు. అలా కొబ్బరి తీసేయమంటే నానా తంటాలు పడతాం మన్మరాన్ల గురించి. అట్లా మన్మరాన్లది చిన్న అట్లా ఆనందం కొద్ది తీస్తాము. అది తీయ రాకుంటే మాత్రము ఎంత కష్టమవుతుందో. అది టెంక అన్నది స్ట్రాంగ్ అయిందనుకో తీయలేకపోతాము. ఇక అది ఏంటంటే మనకు గుమ్మలు ఉండదు అనుకో టెంక. ఇక అది ఏంటంటే అలా కొబ్బరి ఉండదు. ఇక అట్లా బాధ అవుతుంది. అది పిల్లలకి ఇట్లా కొబ్బరి కావాలన్నప్పుడు లేకపోతే ఇక అందులోనైతే ఊకే ఆమె నీళ్ళు తాగుతుందుకైతే వాళ్ళు ఇష్టపడరు. ఈ ప్రతిది ఉడక మీకు ఏంటంటే చెప్పాలి అనుకుంటా నేను. ప్రతిదీ ఉడక పండ్లైనా కొబ్బరి బొండలైనా మనకి ఏదేది హెల్ప్ అవుతుంది, ఏమవుతుంది ప్రతిది ఉడక ఆలోచించి ఏ సీజన్కి తగ్గట్టు అది మనం తాగేది చూడాలి, తినేది చూడాలి. మామిడి పండ్లది అయితే లెవెల్ల. ఇక మన నక్షత్ర చైత్రస్తనైతే మామిడి పండ్లకు బాగా ఇష్టం. వాళ్ళకు మామిడి పండ్లు బాగా ఇష్టంగా తింటారు. ఇక అవి తింటే ఉడక గడ్డలైతే అంటారు, ఇది అంటారు కానీ ఏమే కావు అవి. ఎందుకంటే అది ఒక మనకు ఆరోగ్యం అన్నది మన బాడీ అన్నది ఎప్పుడు ఎట్లా పనిచేస్తుందో మనకి ఏం తెలియక అట్లయితుంది. ఎండాకాలము కొందరికి బాడీ అట్లయితుంది, గడ్డలో అవుతుంది. ఇక ఏంటంటే మనము అక్కడ ఆర్గానిక్ షాప్కు నేను వాకింగ్కి వెళ్ళిపోతా కదా ఆర్గానిక్ షాప్కు. అక్కడనే ఆ రూట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఏమేం కావాలనో తీసేసుకుంటా. ఏది ఉడక మనం ఒక్కటేసారి సామాన్ తీసుకొని ఏది అవసరం వస్తుందో ఈ టుబ్బుకు ఏది అవసరం రాదు, ఏ ఫుడ్ చేస్తానో ఏది చేయను నాకు ఏం తెలియదు. ఇవన్నీ తీసుకొచ్చుకుంటే ఏంది పెట్టేసుకుంటే ఒకసారి అని అనుకుంటారు. కానీ ప్రతిదీ మనము అట్లా ప్యాక్ చేసి తెచ్చినాయి మనకు ఏంటంటే కొన్ని రోజులే వాడుకోవాలనిపిస్తుంది.
అది పురుగు అవుతుందో ఏమవుతుందో మనకు అనిపిస్తుంది. ఇక ఫ్రెష్ చిన్న చిన్నవే తీసుకోవాలి ప్యాకెట్లు. ఇక ఎందుకు అంత స్టాక్ తెచ్చిపెట్టుకున్నాడు, బాగా తినేటోళ్ళం లేదు కదా, తేజ నేనే కదా. ఇక ఇది ఏంటంటే ఇంట్లో ఒడిసేది ఉంటే తెచ్చిపెట్టుకోవాలి. అట్లా ఎండిన మిర్చి అన్నీ ప్యాక్ చేసినాయి. అట్లా ప్యాకింగ్ కొద్దీ అన్నీ ఉడక అన్నీ ప్యాకింగే. ఇట్లా కిలోల కొద్ది తోకిపించుకొచ్చుకుంటుంటిమి. ఇక తేనె సీసా అది అవన్నీ తీసుకొని ఇక అమ్మాయితోటి, ఆ అమ్మాయి కూడా మంచిగా మాట్లాడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, నచ్చితే చేసుకోర్రి. నీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇది మీకు మేలే జరుగుతుంటున్నా. ప్రతి పని కూడా మా వాళ్ళకు ఇది నేను హెల్ప్ అవుతుందని నేను చేస్తా. ఇక నా మందికైతే నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మేలే జరగాలనుకుంటా. ఇక అది ఏదంటే నేను మోటివేట్ అవుతున్నాము, నీది చేసింది మాకు మంచి అనిపిస్తుంది, నువ్వు ఫుడ్ చేసినా కూడా చేసుకుంటున్నామని చెప్తున్నారు. అది నాకు బాగా నచ్చుతుంది. ఇక వాకింగ్కి వెళ్ళిపోయినాం కదా, ఇక వాకింగ్ చేసుకున్నాక ఇంకా ఏంటంటే వీడికి మనకు ఫినిష్, ఇక వాకింగ్ కాడికి ఫినిష్ అయిపోతుంది. అక్కడనైతే చాలా ఆడడైనా స్పోర్ట్స్కు సంబంధించినవి ప్రతిది కూడా అట్లా నేర్పియండి పిల్లలకు. ఏది ఇంట్రెస్ట్ ఉన్నది, ఏది ఇంట్రెస్ట్ లేదు అని